హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 51. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, కింద గార్డెన్లో శేషు వాళ్ళ మాటలు విండో నుండి క్లియర్గా వినిపించాయి ప్రీషకి. ఏంటి, 23కి ఈ యాంగ్రీ మ్యాన్ బర్త్డే వస్తుందా? ప్రీష తనలో తాను అనుకుంటూ బెడ్పై పడుకొని నిద్రకు ఉపక్రమించింది. అర్ధరాత్రి దాటింది. దట్టమైన అడవి మధ్యలో ఉన్న నిర్మానుష్యమైన రోడ్డంతా చీకటితో కప్పబడి ఉంది. చుట్టూ ఎక్కడ చూసినా చెట్లు పొదలు మాత్రమే కనిపిస్తున్నాయి. దూరంగా వినిపిస్తున్న అడవి జంతువుల శబ్దాలు ఆ నిశ్శబ్దాన్ని మరింత భయానకంగా మార్చుతున్నాయి. ఆ రోడ్డుకి కొంత దూరంలో కరణ్, శేషు వంటి తమ టీం లీడర్తో కలిసి చెట్ల చాటున దాక్కుని ఉన్నారు. చీఫ్ ఒక సీక్రెట్ మిషన్పై వెళ్లడంతో ఆయన తిరిగి వచ్చే వరకు ఆపరేషన్ బాధ్యతని మరొక సీనియర్ ఆఫీసర్ తీసుకున్నాడు. దేశానికి ప్రమాదం కలిగించే గన్ పౌడర్, మందుగుండు సామాగ్రిని భారీగా తరలిస్తున్న నాగవల్లి ధనరాజ్ గ్యాంగ్ని ఎలాగైనా అడ్డుకోవాలన్నది వారి లక్ష్యం. టీం లీడర్ తన నైట్ విజన్ ఎక్విప్మెంట్ బైనాక్యులర్తో చుట్టూ పరిశీలిస్తూ ఉన్నాడు. కంటైనర్ ఈ రూట్లోనే వస్తుంది, ఎవరూ తొందరపడకండి. వాళ్ళు మన ప్రెజెన్స్ని ఐడెంటిఫై చేసే ఛాన్స్ 1% కూడా ఇవ్వకూడదు. టీం లీడర్ మాటలు వినగానే అందరూ సైలెంట్గా తల ఊపారు. కాసేపటి తర్వాత అతని స్మార్ట్ వాచ్లో ఒక్కసారిగా రెడ్ లైట్ వెలిగింది. అతను వెంటనే చెవికి ఫిక్స్ చేసిన బ్లూటూత్ని ఆన్ చేశాడు. అందరూ అలర్ట్గా ఉండండి, ఒక వెహికల్ మన వైపు వస్తుంది. శేషు తన చుట్టూ ఉన్న దోమలని చిరాకుగా చేతితో తోసుకుంటూ, ఈ దోమలు కూడా మన ఆపరేషన్లో భాగమయ్యాయి. ఎంత రక్తం పీల్చేశాయి. ఈ ఆపరేషన్ పూర్తయ్యాక వీటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అని అన్నాడు. కరణ్ అతని వైపు చూసి నవ్వుతూ, ముందు మన అసలు టార్గెట్పై ఫోకస్ పెట్టు, దోమల సంగతి తర్వాత చూద్దాం అని అన్నాడు. ఓకే, కానీ ఈ రాత్రి నా బ్లడ్లో సగం వీటిదే అయిపోయేలా ఉంది అని అంటూ శేషు మళ్ళీ చుట్టూ చూశాడు. అందరూ తమ తమ ప్లేస్లో మరింత అలర్ట్గా కూర్చున్నారు. అప్పుడే దూరంగా హెడ్లైట్స్ కనిపించాయి. ఒక వెహికల్ వెనుక మరొక వెహికల్ వరుసగా వస్తున్నాయి. వాటి మధ్యలో ఒక భారీ కంటైనర్ కూడా ఉంది. టీం లీడర్ తన బైనాక్యులర్తో వాటిని పరిశీలించి, ఇదే మనం ఎదురు చూస్తున్న కంటైనర్. ఆఫీసర్స్ అందరూ పొజిషన్లో ఉండండి, వాళ్ళని తప్పించుకోనివ్వకండి అని అన్నాడు. ఎస్ సార్, అందరూ ఒకేసారి సమాధానం ఇచ్చారు. మరికొన్ని క్షణాల్లోనే అన్నిటికంటే ముందున్న కార్ రోడ్డుపై దాచిన మేకుల మీదుగా దూసుకెళ్లడంతో దాని టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. కారు అదుపు తప్పి కొన్ని మీటర్లు వేగంగా వెళ్ళి ఒక్కసారిగా బోల్తా పడింది. దాని వెనుక వస్తున్న వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా బ్రేక్స్ వేసి ఆగిపోయాయి. కొన్ని క్షణాల పాటు అక్కడ పూర్తిగా నిశ్శబ్దం నెలకొంది. కూల్, అందరూ తమ పొజిషన్లలోనే ఉండండి అని అన్నాడు టీం లీడర్ ప్రశాంతంగా. వాళ్ళు చచ్చారా? శేషు మెల్లిగా అన్నాడు. కరణ్ అతని వైపు చూసి, నువ్వెందుకు ముందే వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇస్తున్నావు అని అన్నాడు. శేషు చిన్నగా నవ్వి, అంత సైలెన్స్ చూసి అడిగాను అని అన్నాడు. టీం లీడర్ అతని వైపు చూసి, సైలెన్స్. అంతలో 2 వెహికల్స్ నుండి కొందరు వ్యక్తులు బయటికి దిగారు. వాళ్ళు చుట్టూ జాగ్రత్తగా పరిశీలించారు. ఏమీ కనిపించడం లేదు అని ఒక వ్యక్తి మిగతా వాళ్ళకి సైగ చేశాడు. బహుశా డ్రైవర్ బాగా తాగుండొచ్చు, లేకపోతే ఇంత పెద్ద కారులా అదుపు తప్పదు. అమ్మకి విషయం తెలిస్తే మనల్ని ఎవరిని వదిలిపెట్టదు. ముందుగా కంటైనర్ చెక్ చేద్దాం అని చెప్పగానే మిగతా వ్యక్తులు కూడా వెహికల్స్ నుంచి బయటకొచ్చారు. వారిలో కొందరు బోల్తాపడిన కారు వైపు నడవసాగారు. అదే సమయంలో టీం లీడర్ తన బ్లూటూత్లో, ఆఫీసర్స్ మూవ్ అని ఆదేశించాడు. శేషు పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఇప్పుడు మొదలవుతుంది అసలు గేమ్. మరుక్షణమే చెట్ల పొదల చాట నుంచి 8 మంది ఆఫీసర్స్ ఒక్కసారిగా బయటికి దూసుకొచ్చి క్షణాల్లోనే ఆ వ్యక్తులని అన్ని వైపులా నుంచి చుట్టుముట్టి గన్స్ గురిపెట్టారు. తమను చుట్టుముట్టిన ఆఫీసర్స్ని చూసి ఆ వ్యక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్ళు కంప్లీట్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో ఉన్నారు, మాస్కులు వేసుకుని. వాళ్ళు తమ గన్స్ బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే అలర్ట్గా ఉన్న ఆఫీసర్స్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా గన్స్ ఎత్తారు. వెంటనే కాల్పుల శబ్దాలతో ఆ నిశ్శబ్దమైన అడవి మారుమోగిపోయింది. కొన్ని క్షణాల్లోనే ఆ వ్యక్తులందరూ నేలకూలారు. చెట్లపై ఉన్న పక్షులు భయంతో రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోయాయి. వాళ్ళందరూ చనిపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక శేషు తన గన్ని భుజంపై వేసుకుంటూ, సార్, ఇంత పెద్ద బాధ్యతని ఇలాంటి వాళ్ళ చేతిలో పెట్టడం నిజంగా కామెడీగా ఉంది. ఎవడికి బేసిక్ సెన్స్ కూడా లేదు. క్షణాల్లోనే చచ్చారు, ఈడియట్స్.
ఇలాంటి దుర్మార్గులు అంత ఈజీగా చావకూడదు అని అన్నాడు. లేదంటే నిన్ను వాళ్ళతో ఫైట్ చేయడానికి పంపించమంటావా? కరణ్ నవ్వుతూ అన్నాడు. శేషు వెంటనే తలూపాడు. కానీ ఈరోజు ఓన్లీ గన్స్తోనే ఆడాలని మన సార్ ఆర్డర్. లేకపోతే చీఫ్ ఇచ్చిన ట్రైనింగ్ని వాళ్ళకు రుచి చూపించేవాణ్ణి. అతని మాటలకి టీం లీడర్ చిన్నగా నవ్వాడు. కరణ్ తాము ముందున్న భారీ కంటైనర్ వైపు చూశాడు. సార్, ఇప్పుడు దీంతో ఏం చేయాలి? టీం లీడర్ కంటైనర్ వైపు చూస్తూ, ఇది సిటీలోకి వెళ్ళుంటే ఎంతమంది ప్రాణాలు ప్రమాదంలో పడేవో తెలుసా? దీన్ని ఇక్కడితో ఆపాలి. శశాంక్, ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంలో మెయిన్ రోల్ నీదే. దీన్ని నీ చేతులతోనే నాశనం చేయి. బట్ బీ కేర్ఫుల్. శేషు వెంటనే ముందుకొచ్చాడు. ఎస్ సార్, ఈరోజే నాకు అసలైన దీపావళి అని సంతోషంగా అనుకుంటూ ముందుకు వెళ్ళి కంటైనర్ చుట్టూ ఉన్న ప్లేస్ ఒకసారి పరిశీలించాడు. మిగతా ఆఫీసర్స్ కొంత దూరంలో నిలబడ్డారు. శేషు ఒక క్లాత్ చుట్టిన కర్రకి లైటర్ అంటించి ఆ కర్రని గట్టిగా పట్టుకుని మంట వెలుగులో కనిపిస్తున్న కంటైనర్ వైపు మండుతున్న కళ్ళతో తీవ్రంగా చూస్తూ, ఈ దేశానికి హాని చేయాలని ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా చివరికి ఇదే గతి పడుతుంది అని అంటూ తన చేతిలోని కాలుతున్న కర్రని కంటైనర్ పైకి విసిరేశాడు. కొన్ని క్షణాల్లోనే భారీ శబ్దంతో పేలిళ్ళు సంభవించాయి. కంటైనర్ చుట్టూ పొగ కమ్ముకుంది. ఆఫీసర్స్ అందరూ విజయ్ గర్వంతో ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. అదే సమయంలో దూరంగా ఒక ప్లేస్లో ఒంటరిగా కూర్చున్న చీఫ్ కళ్ళలో కూడా అదే అగ్ని మండిపోతుంది. అతని పెదవులపై విజయంతో కూడిన చిరునవ్వు మెరిసింది. ధన్రాజ్, నువ్వు ఇండియాకి తిరిగి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. నిన్ను బయటికి రప్పించడానికి నేను ఇంతకాలం ఎదురు చూస్తాను. ఇప్పుడు నువ్వు తప్పకుండా వస్తావు అంటూ కళ్ళు మూసుకున్న అతని కళ్ళ ముందు ఒక భయంకరమైన గత జ్ఞాపకం మెదిలింది. ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు చీఫ్. ప్రతీకార జ్వాలలతో అతని కళ్ళు అగ్ని గోళాల్లా మండుతున్నాయి. దవడలు బిగుసుకున్నాయి. నీకు ఎక్కువ సమయం లేదు, కానీ అంతకంటే ముందు నీ కొడుకు విధ్వంసం చేసిన పాపానికి మూల్యం చెల్లించాలి. అమాయకుల ప్రాణాలను తీశారు వాళ్ళు. వాళ్ళకి శిక్ష మామూలుగా ఉండదు. నరకం అనుభవించి అతి దారుణమైన చావు చేస్తారు అంటూ పిడికిలి గట్టిగా బిగించాడు. ఇక్కడ అడవి మధ్యలో ఉన్న తన టీం రౌద్రవదనంతో మంటలకు ఆహుదవుతున్న కంటైనర్ని చూస్తున్నారు. టీం లీడర్ తన టీం వైపు తిరిగి, ఆఫీసర్స్ లెట్స్ గో అని ఆదేశించగా అందరూ ఒక్కసారిగా అక్కడి నుండి కదిలారు. తెల్లవారుజామున దాదాపు 4 గంటలకు తన మనుషులతో పాటు కాలుతున్న కంటైనర్ దగ్గరికి చేరుకుంది నాగవల్లి. కంటైనర్ చేరుకోవాల్సిన ప్లేస్కి చేరుకోకపోవడం, పైగా దానితో ఉన్న వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తన మనుషులతో సెర్చ్ చేయించి విషయం తెలుసుకుని హుటాహుటిగా వచ్చేసింది. ఆ కంటైనర్ ఇంకా మండుతూనే ఉంది. కారు దిగి ఆ దృశ్యం చూసిన నాగవల్లి కళ్ళు అగ్నిలా మండిపోతున్నాయి. రక్తం సలసలా మరిగిపోతుంది. ఆ ప్లేస్ సిటీ అవుట్స్కట్స్లోని నిర్మానుష్యమైన అడవిలో ఉండడం వల్ల ఆ విషయం ఇంకా ఎవరికీ తెలియదు. ఆమె మనుషులందరూ ఆమె వెనుక భయంతో వణికిపోతూ నిలబడి ఉన్నారు. ఇది నార్మల్ ప్రమాదం కాదు. కోట్ల విలువైన ఆ సరుకుతో 100 కోట్ల విలువ చేసే ఒక పెద్ద ప్లాన్ ముడిపడి ఉంది. అదంతా ఇప్పుడు బూడిదైపోయింది. దెబ్బ తర్వాత దెబ్బ నాగవల్లికి పిచ్చి పట్టినట్లయింది. ఎవడ్రా నువ్వు? నీకేం కావాలి? దమ్ముంటే నా ముందుకు రారా, నేను పిట్టను కాల్చుంటే కాల్చిపడిస్తాను. నాగవల్లి అరుపులు ఆ ప్లేస్ అంతా ప్రతిధ్వనించాయి. ఆగ్రహ ఆవేశాలతో మండిపోతూ తన మనుషుల వైపు శివాలన తిరిగింది. పనికి మళ్ళ దున్నపోతులారా, ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు. ఈ విషయం ధనరాజుకు తెలిస్తే పరిస్థితి ఏంటి? నేనేం సమాధానం చెప్పాలి అని కోపంగా అరిచింది. అందరూ భయంతో తల వంచుకుని సైలెంట్గా నిలబడ్డారు. ఇన్ని రోజులుగా వెతుకుతున్నారు, ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయారు. సరుకుని కాపాలేకపోయారు. మీరేం చేస్తున్నారు? మీ అందరికీ చావు దగ్గరలోనే ఉంది. చంపి పడేస్తాను. అమ్మా, మేం ప్రయత్నిస్తున్నాం కానీ అని ఒక వ్యక్తి అరేసరికి, నోరు మొయ్ అంది నాగవల్లి ఆవేశంగా. మీరంతా పనికిరాని వాళ్ళు. ధనరాజుకి తెలిస్తే మీ అందరినీ చంపి పడేస్తాడు అని అంటూ తన నడుం మీద చేయి పెట్టుకుని కంటైనర్ దగ్గరకొచ్చి చుట్టూ చూస్తుంది నాగవల్లి. ఆమె మనుషులందరూ చుట్టూ పడి ఉన్నారు. ఆమె చూపు కంటైనర్ పక్కనే ఉన్న చెట్టుపై పడింది. ఆ చెట్టుకి కత్తితో ఒక పేపర్ గుచ్చుంది. మంట వెలుగులు ఆ వైట్ పేపర్ క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. అక్కడేదో పేపర్ ఉంది, తీసుకురండి. ఆమె చూపించిన వైపు చూసిన వాళ్ళలో ఒకడు వెళ్ళి దాన్ని తీసుకురాగా కాళీ అది తీసుకుని చదువుతున్నాడు. టింగ్ టాంగ్,
ఈరోజు నా సర్ప్రైజ్ ఎలా ఉంది నాగవల్లి? నీకు నచ్చిందా? నచ్చలేదా? నేను ఇప్పుడు నీ ముందుకొస్తే నేను ఇలా కొడతాను అలా కొడతానని నువ్వు అనుకుంటూ ఉండాలి. కానీ పాపం నువ్వేమీ చేయలేవు. నువ్వు చాలా ఇళ్ళను తగలబెట్టుంటావు. ఎంతోమంది అమాయకుల ప్రాణాలను తీసుంటావు. ఇప్పుడు నీ వంతు వచ్చింది. గుర్తుపెట్టుకో, నన్ను దాటి నువ్వు ఏ కంటైనర్ని ఈ సిటీ దాటించలేవు. నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక మాటలు చాలు. నెక్స్ట్ సర్ప్రైజ్ కోసం వెయిట్ చెయ్యి. టింగ్ టాంగ్, నీ మృత్యువు వేదాంత్. అదంతా విన్న నాగవల్లి గుండె బగ్గున మండిపోయింది. రేయ్, నేను నిన్ను వదిలిపెట్టాను రా. ఆ పేపర్ని లాక్కొని నలిపేసి కంటైనర్ మంటల్లోకి విసిరికొట్టింది. ఉదయం 7 గంటలు. దేవ ఫ్రెష్ అప్ అయి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చున్నాడు. 5 రోజులుగా ఒకే గదిలో బందీగా ఉండడంతో విపరీతమైన చిరాకొచ్చేసింది అతనికి. ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండడం అతనికి విసుగు తెప్పిస్తుంది. అలా కూర్చోవడం అతనికి అస్సలు నచ్చదు. భుజానికి ప్రతిరోజు డ్రెస్సింగ్ చేయాల్సి రావడంతో అతను తన చేతిని కూడా సరిగ్గా కదపలేకపోతున్నాడు. నర్స్ ఇంకా రాలేదు. మిత్ర ఏదో ముఖ్యమైన వర్క్ ఉండగా ఎర్లీ మార్నింగే బయటికి వెళ్ళిపోయాడు. ఇక చాలు, అందరూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. నా మాట ఒక్కరు వినడం లేదు. ఈ నిశాంత్ అన్నకేమైంది ఏమో, నా మీదకి ఏకంగా ఆ లేడీ హిట్లర్ని పంపించాడు. నా జీవితంలో ఇంతలా నన్ను ఎవరూ తిట్టలేదు. ఈ కొన్ని రోజుల్లో నా చెవులకు ఎంత టార్చర్ ఇచ్చిందో. అందరినీ కంట్రోల్ చేసే నన్నే కంట్రోల్ చేస్తుంది. అదే గడ్డి తినాలి. ఇక నుంచి బయటికి కూడా వెళ్ళకూడదు. ఇక నా వల్ల కాదు. నాకు పిచ్చి బోర్ కొట్టేస్తుంది. ఇన్నాళ్ళు అడవి సింహంలో బ్రతికి నేను ఇప్పుడు సర్కస్లోని జంతువులు అయిపోయాను అని అసహనంగా అనుకుంటూ మెల్లిగా బెడ్ మీద నుండి లేచాడు. భుజంలో కలుక్కుమన్న నొప్పి. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మెల్లిగా బయటికి నడిచి స్టెప్స్ దగ్గరకు వచ్చి స్టెప్స్ పక్కన రైలింగ్ని ఆనుకుని కిందకు చూశాడు. ఇంట్లో పెద్దగా ఎవరూ కనిపించలేదు. పనివాళ్ళు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. అంతలో అతని ఫోన్ మోగింది. స్క్రీన్పై కనిపించిన పేరు చూడగానే దేవ పెదవులపై చిరునవ్వు విరిసింది. తాతయ్య. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎలా ఉన్నావు నాన్న? ఆప్యాయంగా అడిగాడు తాతయ్య. దేవ చిన్నగా నవ్వాడు. నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు. తాతయ్య ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి, నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఈ ముసలోడికి తన మనవలతో కలిసి బ్రతికే అవకాశం ఎప్పుడు వస్తుందో లేక అంతకంటే ముందే ఆ దేవుడే పిలుస్తాడు. అలా మాట్లాడక తాతయ్య, నీకేమీ కాదు. దేవ సీరియస్గా అన్నాడు. చిన్నగా నవ్వాడు తాతయ్య. సరే, ఆ విషయం వదిలే. నువ్వు ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నావని మిత్ర నాతో చెప్పాడు. దేవ కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళ ముందు ప్రీష అందమైన వదనం ప్రత్యక్షమైంది. ఈ మిత్రకి నా గురించి చెప్పకుంటే నిద్ర పట్టదు. వాడు నా మనవడు. నాకు చెప్పకపోతే ఇంకెవరు చెప్తాడు? ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు? అలాంటిది ఏం లేదు తాతయ్య. నాకు తెలుసు నాన్న. ఆ అమ్మాయి చాలా మంచి మనసున్న అమ్మాయి. చాలా అందంగా ఉంది కూడా. నేను చెప్పేది విను. ఆమె నీ జీవితంలో భాగం చేసుకో. అలాంటి జీవిత భాగస్వామి అదృష్టవంతులకే దొరుకుతుంది. ఆమె నీ జీవితానికి నిజంగా రంగులద్దుతుంది. దేవ సమాధానం చెప్పబోతుండగా ఎదురుగా వస్తున్న ప్రీష అతని దృష్టిలో పడింది. లైట్ పింక్ కలర్ చుడిదార్ వేసుకుని ఉంది. ఫ్రీగా వదిలేసిన పొడవాటి జుట్టు గాలికి అలల్లా తేలి ఆడుతూ ఉంది. తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని ఓపెన్ చేస్తూ రూమ్ నుండి మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. తను ఎంత ట్రై చేసినా క్యాప్ మాత్రం తెరుచుకోవడం లేదు. ఆమె ముఖంలో కనిపిస్తున్న చిన్న చిరాకు కూడా దేవాకు వింతగా అందంగా అనిపించింది. అతని పెదవులపై తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. నాన్నా, ఏమంటావు? తాతయ్య మాట్లాడుతూనే ఉన్నాడు. దేవ ప్రీష వైపు చూస్తూ, ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు తాతయ్య. ఎవరి జీవితానికి రంగులద్దుతారో కూడా తెలియదు. నా జీవితానికి రంగులు లేకుండా ఉండడమే మంచిది. నాన్న, నేనుంటాను తాతయ్య. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. నేను బాగానే ఉన్నాను. నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు దేవ. ఫోన్ పక్కన పెట్టిన వెంటనే అతని చూపు మళ్ళీ ప్రీషా వైపు మళ్ళింది. ఆ బాటిల్ క్యాప్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. దేవ చూపులు ఆమె మొహం మీదే ఉన్నాయి. కానీ ప్రీషా దృష్టి మాత్రం బాటిల్ పైనే ఉంది. ముందున్న దారిని కూడా సరిగ్గా చూడకుండా నడుస్తుంది. అంతలోనే ఆమె కాలు నేలపై ఏదో జారిగా ఉన్న దానిపై పడింది. కాలు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి పక్కన ఉన్న రేలింగ్ వైపు జారిపడింది. ఆమె చేతిలోని బాటిల్ కూడా జారి కింద పడింది. కింద కొంత దూరంలో దాక్కుని నిలబడి ఉన్న ఇందు తలకి అది బలంగా తగిలింది. అబ్బా!
ఇందు తలను పట్టుకుని పైకి చూసింది. ప్రీష రైలింగ్ దాటి కింద పడబోతుండడం గమనించిన దేవ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన గాయాన్ని, భుజంలోని నొప్పిని పూర్తిగా మర్చిపోయి వెంటనే ముందుకు దూసుకెళ్లాడు. ఒక చేత్తో ప్రీష చేతిని పట్టుకుని మరో చేత్తో ఆమె నడుముని బలంగా పట్టుకుని తన వైపు లాగాడు. ప్రీష అతని చేతిలోకి వచ్చేసింది. ఆమె భుజంపై పడిన ఫోర్స్కి దేవ నొప్పితో కళ్ళు బిగిగా మూసుకున్నాడు. మిక్స్డ్ ఎమోషన్స్తో అతని గుండె రోలర్ కోస్టర్లా వేగంగా కొట్టుకుంది. కానీ ఆ క్షణంలో తనలో పుట్టిన భావాలని వెంటనే దాచేసుకున్నాడు. ప్రీష షాక్తో అలాగే స్తంభించిపోయింది. ఆమె హార్ట్ బీట్ ఒక్కసారిగా రైజ్ అయిపోయింది. క్షణం క్రితం తాను ప్రాణాల అంచున నిలబడినట్టుగా అనిపించింది. భయంతో దేవ షర్ట్ని గట్టిగా పట్టుకుని తన మొహాన్ని అతని ఛాతిపై దాచుకుని కళ్ళని గట్టిగా మూసుకుంది. ఆమె శ్వాస వేగంగా మారింది. దేవాకి ఒక్కసారిగా అసౌకర్యంగా అనిపించింది. తన ఛాతిపై తగులుతున్న ఆమె వేడి శ్వాస అతని మనసులో ఏదో తెలియని అలజడిని రేపుతుంది. తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి తల పైకెత్తి లోతుగా శ్వాస తీసుకున్నాడు. ఆ క్షణం అతని హృదయానికి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. కింద నిలబడి ఉన్న ఇందు తల రుద్దుకుంటూ ఆ దృశ్యాన్ని గమనిస్తుంది. ప్రీష దేవ చేతుల్లో సేఫ్గా ఉండడంతో ఆమె మొహం మాడిపోయింది. ప్రీష జారిపడడం ఆమె ప్లానే. ప్రీష జారి కింద పడాలని ఆమె రూమ్ నుండి కారిడార్కి నడిచే దారిలో నూనె పోసింది ఇందు. వాళ్ళని కోపంగా చూస్తున్న ఆమె పెదవులపై క్రమంగా దుష్ట చిరునవ్వు చేరింది. ఇదే కావాలి. అబ్బాయిలను నీ వైపు తిప్పుకోవడంలో నీకు నువ్వే సాటి. ఇప్పుడు దేవా కూడా దగ్గరవుతున్నావు. తన గాయాన్ని కూడా పట్టించుకోకుండా నిన్ను కాపాడాడు. ఇది నాకింకా మంచిదే. నువ్వు దేవాకి ఎంత దగ్గరవుతే అంత ఈజీగా నిన్ను విధ్వంస్ కళ్ళ ముందు దోషిగా నిలబెట్టగలను. ఒక్కసారి ఆయనకు మీ ఇద్దరి గురించి తెలిస్తే మీ ఇద్దరి జీవితాలకి ఎలాంటి ముగింపు పలుకుతాడో ఊహించుకుంటేనే చాలా సరదాగా ఉంది అని తనలో తాను అనుకుంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రీష భయం కాస్త తగ్గగా మెల్లిగా తల పైకెత్తింది. అప్పటికే దేవ లోతైన చూపులు తలపైనే నిలుచున్నాయి. అతను తననలా చూస్తుండడంతో ప్రీషాకి ఒక్కసారిగా ఒక తెలియని అసౌకర్యం కలిగింది. కానీ అదే సమయంలో చాలా సుపరిచితమైన అనుభూతి కూడా ఆమె మనసును తాకింది. దేవ దగ్గరగా ఉన్నప్పుడల్లా అతనెందుకు గుర్తొస్తాడు? ఆమె మనసులో ఈ ప్రశ్న మళ్ళీ మెదిలింది. అసలు ఇద్దరికి ఎంత తేడా ఉంది? ఒకరు తూర్పు అయితే మరొకరు పడమర, ఒకరు భూమి అయితే మరొకరు ఆకాశం. అయినా దేవకి దగ్గరగా ఉన్నప్పుడు అతనితో ఉన్న ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది? ఈ ఫ్రాగ్రెన్స్ ఎందుకు సేమ్ అనిపిస్తుంది? వింత అలజడులు, సంఘర్షణలు ఆమె మనసు కొట్టుమిట్టాడుతూ ఉంటే అతని చేతుల్లో ఉన్నారన్న విషయం కూడా మరిచి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతని కళ్ళలోకి చూస్తూనే ఉంది ప్రీష. దేవ చూపులు కూడా ఆమె చూపుల్లో బందీ అయిపోయాయి. ఇరువురి హృదయాలు ఏకలయగా కొట్టుకుంటున్నాయి. ఆ తరువాత ఏం జరగబోతుంది? ప్రీష దేవల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వాళ్ళిద్దరి హృదయాల్లో ఉన్న సంఘర్షణకి ముగింపు దొరకనుందా? ప్రీషని కలవడానికి చీఫ్ వస్తాడా? వారి మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? తనిష్క మిత్రుల ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుందా? అన్వికి తన పట్ల ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసి వీరేన్ ఎలా రియాక్ట్ అవుతాడు? వారి మధ్య ఏం జరగబోతుంది? ధనరాజ్ అతని కొడుకు ఇండియాకు వస్తారా? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.